అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్వేత వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో నేతి బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎవరైనా ఈజీగా చేయగలిగే మృదువైన నేతి బొబ్బట్లు, ఇది మన ట్రెడిషనల్ రెసిపీ అండి. మీతో షేర్ చేస్తున్నాం. నేతి బొబ్బట్లు చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ సాఫ్ట్ నోట్లో కరిగిపోయే నేతి బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా పచ్చెనగపప్పులు ఒక బౌల్లో వేసుకొని నీళ్లు పోసి బాగా కడిగేసి 2 కప్పుల దాకా నీళ్లు పోసి 1 గంట పాటు ½ an hour నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదా పిండి వేసుకొని అందులో ½ టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. నెయ్యి లేదా బటర్ తగినంత వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వేడివేడిగా ఉంటుంది కాబట్టి కలుపుకోవడానికి కష్టం కాబట్టి స్పూన్తో కలుపుతున్నాం. తర్వాత వాటర్ పోసుకొని స్టిక్కీగా కలుపుకోవాలి. కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకొని కలుపుకోవాలి స్టిక్కీగా. తర్వాత బాగా కలుపుకుంటే సాఫ్ట్గా అవుతుంది. పిండిలో సాల్ట్ వేయకపోతే బొబ్బట్లు టేస్ట్ రావండి. అందుకే కంపల్సరీ సాల్ట్. ఒక 1 hour పాటు ఈ పప్పును నానబెట్టుకున్న తర్వాత ఈ నానబెట్టుకున్న పప్పుని కుక్కర్లో వేసుకొని కొంచెం బటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పప్పు పొంగుతుంది కదండి, అలా పొంగకుండా బటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 2 లేదా 3 విజిల్స్ వచ్చేందుకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అప్పుడు పప్పు అనేది మెత్తగా ఉడుకుతుందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఏ కప్పుతో అయితే అన్ని కొలుచుకున్నామో సేమ్ అదే కప్పుతో 1 కప్పు దాకా బెల్లం వేసుకోవాలి. 1 లేదా 2 స్పూన్ల దాకా నెయ్యి కూడా వేసుకోవాలండి. వీటితో పాటు నేను యాలకులని కొంచెం పంచదారని వేసి మిక్స్ చేసుకున్నా. ఆ మిశ్రమాన్ని కూడా ఇక్కడ వేసుకుంటున్నాను అండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం పప్పును ఉడకబెట్టుకున్నాం కదా, అది వడకట్టుకోవాలండి వీడియోలో చూపించిన. తర్వాత డ్రై ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పప్పుని మనం మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని బెల్లం పాకంలో వేసి వీడియోలో చూపించిన విధంగా గట్టిగా వచ్చేదాకా బాగా ఉడికించుకోవాలి. చల్లారిపోయాక పూర్ణం అనేది గట్టి పడుతుందండి. ఇప్పుడు మనకు నచ్చిన సైజులో బాల్ లాగా చేసుకొని మైదా పిండిలోకి స్టఫ్ పెట్టుకొని వీడియోలో చూపించినట్టుగా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలండి. చపాతీలాగా చేసుకోవాలండి. పెనం హీట్ ఎక్కిన తర్వాత గీ వేసుకోవాలి. గీ వేసుకున్న తర్వాత మన బొబ్బట్ని 2 వైపులాగా కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకున్న బొబ్బట్లు వేడివేడిగా తింటే బాగుంటుందండి. నెక్స్ట్ డే రోజు పాలల్లో వేసుకొని తింటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందని మీరు ఒకసారి ట్రై చేయండి. బొబ్బట్లు అంటే నాకు చాలా ఇష్టం. ఈ రెసిపీని మీతో షేర్ చేసుకున్నా. ఇఫ్ యూ like my videos, please consider a like, share and subscribe to my channel. Thanks for watching Shweta Vlogs.